ఎరిగినటువంటి దేవుడు అబ్రహామును దర్శించాడు. 15వ అధ్యాయము 1వ వచనం. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను, నన్ను దాటి రావాలి. నేను నీకు కేడెము. ఎవడన్నా బాణం వేస్తే కీడంకి తగులుతుంది ఫస్ట్. కనుక ఎవరైనా నేను ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నాకే నీ దగ్గరికి వస్తుందయా. ఇదంతా ఇచ్చేసావు చూడు, నీకు బహుమానం నేను ఇస్తాను. ఈ సొదొమ రాజు ఎల్లు ఇచ్చిందేంటి అని. అప్పుడు అబ్రహాము గారు తన బాధను చెప్పుకున్నాడు. అయ్యా చూడండి, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నువ్వు వస్తావు, ఎప్పుడు చూసినా వస్తావు, నేను నీకు ఇది చేస్తాను అది చేస్తాను, నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు, ఎలాగా డూమ్ అని చెప్తావు. ఎన్నిస్తే ఏంటి? పోనీ ఇక్కడికి వచ్చాను, బోళ్ళంత ఆస్తి వచ్చింది నాకు, బోళ్ళని విజయాలు వచ్చాయి నాకు, కానీ ఏంటి సుఖం? నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యగును కదా. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అయిపోతాడు కదా అని ఆయన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, లేదు 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 లేదు, ఎలియాజరైనా ఇంకోడైనా నీకు ఎలాగ వారసుడు అవుతాడు రాబాయ్? నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. అబ్రహాం గారేమో 80 వయసులో అన్నాడు, ఈయన అన్నాడు నీ పిల్లోడు పుడతాడు అని చెప్తున్నాడు.